జీఎస్టీ అమలు దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. పార్లమెంటు ఆమోదించాల్సిన 3 బిల్లుల ముసాయిదాల్ని ఖరారు చేసి వాటిని బహిర్గతం చేసింది. వస్తు సేవల పన్ను విధానం అమలుతో రాష్ట్రాలకు నష్టం జరిగితే పరిహారం చెల్లించడంపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. పరిహారాన్ని ప్రతి త్రైమాసికానికి ఒకసారి చెల్లించనున్నట్లు జీఎస్టీ పరిహార బిల్లు ముసాయిదాలో పేర్కొంది. అయితే ఏడాది మొత్తానికి జరిగే నష్టాన్ని కాగ్ ద్వారా లెక్కించి చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ లేదా తక్కువ పరిహారం అందిస్తే ఆ వ్యత్యాసాన్ని తదుపరి ఏడాదికి సర్దుబాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇలా రాష్ట్రాలకు 5 ఏళ్ల పాటు పరిహారం చెల్లించేందుకు విలాస వస్తువులు, పొగాకు వంటి హానికారక వస్తువులపై అదనపు పన్ను వసూలు ద్వారా జీఎస్టీ పరిహార నిధిని కేంద్రం ఏర్పాటు చేయనుంది. 5 ఏళ్ల తర్వాత ఆ నిధిలో ఏమైనా సొమ్ము మిగిలితే అందులో సగం మొత్తాన్ని తీసుకోనున్న కేంద్రం మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను రూపేణా వచ్చిన ఆదాయం ఆధారంగా పంచనుంది. ఈ మేరకు కేంద్రం ఖరారు చేసిన జీఎస్టీ పరిహారం, కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ బిల్లుల ముసాయిదాలపై జీఎస్టీ మండలి డిసెంబర్ 2, 3 తేదీల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. తర్వాత ఆయా బిల్లుల్ని కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది.